సంవత్సర విజయోత్సవ చేసుకుంటున్న సందర్భంలో మరి జాతీయ ఎస్టీ కమిషన్ మరి ఏదైతే సోషల్ సాంఘిక సంక్షేమ శాఖ విధులు కూడా నిర్వహిస్తున్నటువంటి అదనపు మంత్రి పదవి పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి శాఖకు ఈ రోజు అలుగు వర్షిణి అనే ఆమె ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో ఆమెకు ఈ రోజు నేను 48 గురుకుల విద్యార్థుల మరణాల పైన ఇచ్చినటువంటి మరి ఫిర్యాదును ఈ రోజు నేషనల్ జాతీయ ఎస్సీ కమిషన్ డాక్టర్ సునీల్ కుమార్ గారు దీన్ని స్వీకరించినారు. అంతేకాకుండా ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఆయనతోని ఈ ఫోటోలన్నీ కూడా నేను చూపించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈ రోజు దాదాపు 15 పేజీల నివేదిక నేను ఇవ్వడం జరిగింది. ది కండిషన్ ఆఫ్ గురుకుల్స్ అండ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండర్ ద కాంగ్రెస్ regime has become alarming with rise of incidents of negligence, suspicious deaths, food contamination and suicides among students. In just 1 year, 48 student deaths have been reported, including 23 suicides, 8 suspicious fatalities, 4 from food poisoning and 13 due to illness. ఇంతమంది ఇన్ని విధాలుగా బిడ్డలు భారీ భారత పౌరులు చనిపోతా ఉన్నారు. మరి భారీ భారత పౌరులు ఈ రోజు 36 రూపాయల 3 పూటలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, రాగి మాల్ట్ మరియు ఏది బూస్ట్ మరి స్నాక్స్ ఇన్ని 36 రూపాయలల్లా వంటకు 6 రూపాయలు పోతే 30 రూపాయల ఇన్ని పెట్టాలనంట. మరి రేవంత్ రెడ్డి ఛాయ్ తాగితే ఎంత అవుతుంది? ఆయన కప్పు ఖర్చు ఎంత అవుతుంది? ఆయన టీ తాగితే ఎంత అవుతుంది? 30 రూపాయల ఛాయ్ తాగుతుండా? 3 పూటలల్లో ఆయన ఇంట్లో 3 పూటలు తింటుండ్రా? ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ నా అంత బాగా ఎవరు చేయలేరు, నేనే పెట్టుకుంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇంత మంచి బిడ్డలు ఈ రోజు బంగారం ముత్యాలు, ఈ రోజు తెలంగాణ ముత్యాలు ఈ రోజు అసూలు బాసినాయి, వీళ్ళు దాఖల పాలైన ఇది ఈ రోజు జరుగుతున్న చరిత్ర. అంతేకాకుండా ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దాదాపు 115 కోట్లుండే. 115 కోట్లు 10 సంవత్సరాలు గానుండే. మరి దాంట్లో మీరు కేవలం ఒకసారి మీరు దాన్ని పెంచారు 2016 ఆ టైంలో. దాని తర్వాత ఒక్క రూపాయి కూడా మీరు పెంచని పరిస్థితి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గురుకుల పాఠశాలలో అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని గురుకులాలకు కూడా వర్తిస్తుంది. అందులో మీరు వాష్రూమ్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రినోవేషన్ చేయాలి, బిల్డింగ్ రినోవేషన్ చేయాలి, వారికి వాడే దుప్పట్లు కానీ కాస్మెటిక్ ఛార్జెస్ వారికి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఈ రోజు ఇయ్యలేని దుస్థితికి ఈ ప్రభుత్వం చేరిందనంటే ఈ రోజు భారీ భారత పౌరుల పైన ఎటువంటి ఇది ఉన్నది. ఈ రోజు మా సంక్రాంతి పండుగ చూస్తాము, మొట్టమొదటి జరిగిన కోతతోని ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకుంటారు. లేకుంటే మనం ఏదైనా విజయం సాధిస్తే, మన ఇంట్లో విజయం సాధిస్తే ఆ పిల్లలతో పండుగ చేసుకుంటాం. మరి చాచా అనేవారు జన్మదినము, మరి చిల్డ్రన్స్ డే, పిల్లల దినోత్సవం అని చెప్పుకునే భారతదేశం అంతా కూడా పాటించే రోజున ఈ రోజు మన పిల్లలు ఏం చేసిండ్రు, నేను మంత్రిత్వ శాఖలో ఉన్న పిల్లలు ఏం చేసిండ్రని చెప్పేసి వాళ్ళతోని మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి విరుద్ధంగా మంది పిల్లలు, మంది కాలేజీలు, మంది స్కూళ్ళలో చదివిన పిల్లలను తీసుకొని వచ్చి ఇది నా స్కూల్ అని వాళ్ళతోని మాక్ అసెంబ్లీ పెట్టించి వేరే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో పట్టుకొచ్చిన పిల్లలను తీసుకొని వచ్చి ఈ రోజు ప్రోగ్రామ్ చేసిండ్రు. ఆంధ్రాల మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంగ్లీష్ వినే వాళ్ళ పిల్లలతో దాడితే నేను చదివిన పిల్లలు ఎంత బాగా మాట్లాడుతుంది చూడు ఇంగ్లీష్ అని వినిపించేటోడు. ఇవాళ మీరు వేరే స్కూళ్ళలో చదివి చైతన్య స్కూల్లోకి వెళ్ళి, నారాయణ స్కూల్లోకి వెళ్ళి, ఆ స్కూళ్ళు ఈ స్కూల్లోకి వెళ్ళి, కాన్వెంట్లకి చదివి తీసుకొచ్చి వాళ్ళతోని ఈ రోజు ప్రోగ్రామ్ చేసుకునే దుస్థితికి ఈ రోజు నీ ప్రభుత్వం దిగజారింది. ఈ రోజు విజయోత్సవాలు జరుపుతున్న సందర్భంగా ఈ రోజు నీకు నోటీస్ వచ్చిందంటే ఇది నీ చెంపకు దౌడ గూబ గుయ్యమనే తట్టు కొట్టిన దెబ్బ. ఇది మామూలు దెబ్బ కాదు, మీరు ప్రశంసా పత్రం కాదు, మీరు చేసిన కార్యక్రమాలకు విజయోత్సవం చేసుకోవడానికి ఇది విజయోత్సవ చిహ్నం కాదు. ఈ రోజు వచ్చింది ఏంటంటే మీకు నోటీస్ వచ్చింది. ఈ రోజు కమిషన్ గారు ఈ ఫోటోలన్నీ చూసి నేను ఇచ్చిన నివేదికకి చలించిపోయి ఆయన వెంటనే మన డైరెక్టర్, మన సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆమె కళ్ళు ఇక్కడ పెట్టుకొని అసలు మీరెవరనే టైప్లో మాట్లాడింది. కాబట్టి పోయే కాలం వస్తే అట్నే మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఎట్లుండో అధికారులు అట్నే మోపోయినారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకు నోటీస్ పోయింది.
ఖచ్చితంగా రేపు మీరు ఇక్కడికి వచ్చి సరి అయిన జవాబు మీరు ఇవ్వకుంటే ఇక్కడికి వచ్చి మీరు నిలబడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు అట్టర్ ఫ్లాప్ అయిపోయిందన్న దానికి ఈ నోటీసే ఉదాహరణ. మీరు నిన్నటికెళ్ళి విజయోత్సవాలు మొదలు పెట్టిండ్రు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి దుకాణం మొదలు పెట్టిండ్రు. మీకు వచ్చిన ఈ ప్రశంసా పత్రం ఏంటంటే ఈ రోజు నోటీసు. మీ విజయోత్సవ సభలకు దినోత్సవాలకు వచ్చిందంటే ఈ రోజు నోటీసు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యాలయం మీరు మర్చిపోయారు. వాళ్ళ బతుకులు మీరు తుంగలకు దొక్కుతుండ్రు, వాళ్ళ మరణాలకు మీరు కారకులు అవుతుందని చెప్పేసి నేను మరణించిన వారి లిస్టుతో సహా చనిపోయిన వాళ్ళ పేర్లు ఎక్కడెక్కడ ఏ గురుకులాల్లో చచ్చిపోయినరు, ఎంతమంది చచ్చిపోయినరు అని చెప్పేసి టోటల్ నివేదికతో సహా ఈ రోజు నేను నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు వచ్చింది విజయోత్సవాలు చేయడానికి, మీకు నోటీసులు వచ్చినాయి. మీరు విఫలమైపోయిందని చెప్పిండ్రు, మీరు ఫెయిల్ అయిపోయిందని చెప్పిండ్రు, బడుగు జీవుల బతుకులతో మీరు ఆడుకుంటున్నారని చెప్పిండ్రు. ఈ రోజు వీళ్ళ బతుకులు ఆడుకుంటాము, వీళ్ళ బతుకులు మంచిగా చేస్తామని చెప్పి గద్దెనెక్కి మీరు మూసి పక్షాలని అంటారు, ఇల్లు గూల కొడతా అంటారు, నీకు ఇల్లు లేకుండా చేస్తా అంటారు, నీకు జాగా లేకుండా చేస్తా అంటారు, మీరు మంచి బతుకులు బతకనికి వీల్లేదంటారు. మేము ఇక్కడ పెద్ద పెద్ద మూసి నదులు కడతామంటారు మూసిరెడ్డి, ఎందుకంటే వీళ్ళ బతుకులు మంచిగా చేస్తామని చెప్పి గద్దెనెక్కి మీరు మూసి పక్షాలని అంటారు, ఇల్లు గూల కొడతా అంటారు, నీకు ఇల్లు లేకుండా చేస్తా అంటారు, నీకు జాగా లేకుండా చేస్తా అంటారు, మీరు మంచి బతుకులు బతకనికి వీల్లేదంటారు. మేము ఇక్కడ పెద్ద పెద్ద మూసి నదులు కడతామంటారు మూసిరెడ్డి, ఎందుకంటే అందులో పైసలు వస్తాయి, కమిషన్లు వస్తాయి. వీళ్ళకి అన్నం పెడితే కమిషన్లు రావు, వీళ్ళకి అన్నం పెడితే ఇది రాదు. ఈరోజు మేము జైల్లోకి పైసలు వేస్తాము, ఎందుకంటే నేడో రేపు మేము అలా పోతాం కాబట్టి మాకు మంచి తిండి పెట్టాలని. జైళ్ళకేమో 75 రూపాయలు, ఇళ్ళనేమో నా పిల్లలు మేము చదవరు, నా మనవాళ్ళు చదవరు, నా మనవాళ్ళు చదవరు, నా కొడుకులు చదవరు, నా బిడ్డలు చదవరు, కాబట్టి దీనికి నేను పెంచా, నేను పోయేది లేదు, నేను జైలుకు పోతా కాబట్టి అందులో పెంచుతా, అందులో 75 రూపాయలు పెంచుతా, అవసరమైతే 100 రూపాయలు పెంచుతా అని చెప్పేసి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు, మూసిరెడ్డి సర్కారు ఈ రోజు పూర్తిగా విరుద్ధంగా, బడుగు జీవులకు విరుద్ధంగా, బడుగు బహుజన బిడ్డలకు వ్యతిరేకంగా ఈ రోజు మరి వాళ్ళు వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల ఈ రోజు వాళ్లకు నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్ళి వచ్చిన ఈ ఆర్డర్ ఇది చూసి తక్షణ ముఖ్యమంత్రి అనేటోడు ఉంటే, నీకు కొంచెమన్నా సీమున్నెత్తురుంటే, సిగ్గుశరం ఉంటే ఈ రోజు నీకు ఇచ్చిన ఈ రిపోర్ట్ ను బట్టి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. కరెక్ట్ సంవత్సరాల క్రితం చెప్పిన ఈయన ముఖ్యమంత్రి చేస్తే గంగల కలిసిపోతే తెలంగాణ అని చెప్పి, గంగల కాదు మూసీలో కలిసిపోయింది ఈరోజు తెలంగాణ గంగల కలవలే, పవిత్రమైన నీళ్ళలు కలవలే. మూసీరెడ్డి వచ్చినాక తెలంగాణను మూసీలో కలిపేసిండ్రు. కాబట్టి తెలంగాణపై అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా ఇప్పటికైనా వీళ్ళ ఛార్జీలు పెంచాలి, రినోవేషన్ చేయాలి, స్టాఫ్ తో కూడా మాట్లాడలే, వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.